యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఆ 7 దీపముల దీప వృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెను. ఇది చెప్పమన్నాడు. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అహరోను దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. చూడండి, దీపవృక్షం ఇది నిర్గమకాండం 29వ అధ్యాయంలో దీనిని గురించి స్పష్టంగా మోషే తెలియపరిచాడు. దీపవృక్షం ఏకండంగా అంటే ఒకే స్టాండ్ పోల్ నుంచి 3 ఎడమ ప్రక్కన, 3 కుడి ప్రక్కన మరియు సెంటర్ పోల్ 7 దీపాలు. 7 దీపాలకి 7 ప్రమిదలు లాంటివి ఉంటవి. అవి ఎదట భాగానికి వెలుగిచ్చేటట్లుగా అతికించబడతాయి. దాని అమరిక చాలా అద్భుతంగా వర్ణించాడు. మనకు నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఇది సువర్ణ దీపస్తంభం, ఇట్స్ ప్యూర్ గోల్డ్తో చేసినటువంటి ల్యాంప్ స్టాండ్ అన్నమాట. ఈ ల్యాంప్ స్టాండ్కి ఉండాల్సినటువంటి దీపాలు ఉంటాయి చూశారు, అవి ఫ్రంట్ వ్యూలో ఎదర వైపునకు వెలుగొచ్చేటట్లుగా దాన్ని చేయాలి. మనకు నిర్గమకాండం 25:31 నుంచి 40 వరకు మనకు ఈ దీపవృక్షాన్ని గురించి రాశాడు. ఒకసారి మీ గమనం కొరకు చదువుతున్నాను. మేలిమి బంగారుతో దీపవృక్షం చెయ్యాలి, నకిషీ పనిగా దీపవృక్షం చేయాలి. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషీ పనిగా చెయ్యాలి. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండాలి. దీపవృక్షమునకు ఒక ప్రక్క నుండి 3 కొమ్ములు, దీపవృక్షమునకు 2వ ప్రక్కన 3 కొమ్ములు, అనగా 6 కొమ్ములను నిగుడవలెను. ఆ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశాలు, 2వ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశాలు అట్లు దీపవృక్షం నుండి బయలుదేర్చు కొమ్మలతో ఉండాలి. దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలశాల నుండి వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండాలి. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్ములకు దానికి 2 కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి. ఈ అమరికలో మేలిమి బంగారంతో చేయబడిన ఒకే ఒక సింగిల్ పీస్గా దీన్ని చేయాలి. సింగిల్ పీస్ నుంచి దీన్ని చెక్కాల. ఇదే వెరీ స్పెషల్ వన్. వెలిగించమన్నాడు, దీపవృక్షం వెలిగించమన్నాడు. ఎందుకంటే ఈ దీపవృక్షం పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ల్యాంప్స్ స్టాండ్ అంటారు. ఈ దీపవృక్షం నుండి వచ్చేటువంటి వెలుగే పరిశుద్ధ స్థలంలో వెలుగుగా ఉంటుంది. కనుక దీపవృక్షాన్ని వెలిగించాల్సిన వాడు ప్రధాన యాజకుడు. ఇది యేసుక్రీస్తు ప్రభువు మన అంతరంగ కన్నులను వెలిగించాడు చూశారు, దానికి సాదృశ్యంగా కనబడుతుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. ఆ మందసంలో చిగురించిన అహరోను కర్ర, మన్నాగల పాత్ర మరియు 2 రాతి పలుకలు ఉంటాయి. పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు దీపస్తంభం ఉంటుంది, ధూపవేదిక ఉంటుంది, రొట్టెలు 12 సముఖపు రొట్టెలు ఉన్న బల్ల ఒకటి ఉంటుంది. ఇవి అన్ని క్రీస్తునే సూచిస్తాయి.
హృదయము మొట్టమొదట వెలిగించబడాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఏమిటి ప్రధానం అని అంటే ఒక్కటే, వెలిగించబడినవాడు రక్షించబడినవాడు. ద వన్ హూ లైటెడ్ by the Spirit of the Lord inside his heart and able to understand who he is. తానెవరో తెలుసుకునేటట్లుగా దేవుడు తన అంతరంగాన్ని వెలిగిస్తున్నాడు. అందుకే ఒక విశ్వాసి తన అంతరంగాన్ని చూచుకునే అంతటి తేటగా ఒక అవిశ్వాసి చూచుకోలేడు. నేను ఒక ప్రముఖుని యొక్క ఇంటర్వ్యూ విన్నాను రీసెంట్ టైమ్స్లో. ఆయన తన హృదయం తాను మార్చుకొననక్కర్లేదని చాలా కరాఖండిగా చెప్పాడు. ఎందుకంటే దీపం వెలిగించబడలేదు. రక్షించబడిన వ్యక్తి తన అంతరంగాన్ని గ్రహించి మార్పు పొందాలనుకుంటాడు. రక్షణ పొందని వ్యక్తి తనలో మార్పు యొక్క అవసరమే లేదు, బాగున్నాను అనుకుంటాడు. కనుక మొట్టమొదట దీప స్తంభము మీద ఉన్నటువంటి ఆ 7 ల్యాంప్స్ని వెలిగించాలి. ఆ విధంగా అహరోను చేసినట్లుగా వ్రాసుంది ఇక్కడ. దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే వచ్చి ఉన్నదో దానిని పూర్తిగా ఆచరించవలసిన అవసరత సేవకునికి ఉన్నది, విశ్వాసికి ఉన్నది. వెరీ సింపుల్ ఇష్యూ. వాక్యము తెలియుట ఒక ఎత్తు అయితే, వాక్యము ప్రకారము పనిచేయుట, నడుచుకునుట అతి ప్రధానమైన మెట్టు. చాలామంది బైబిల్ రెగ్యులర్గా చదువుతారు, పాటించరు, అనుసరించరు. అదే చాలా పెద్ద వెనుకబాటుతనం. కనుక దేవుని పిల్లలు తమ అంతరంగాలు వెలిగించబడిన మీదట తమ జీవితాలను దిద్దుకొనుట ప్రారంభమవ్వాలి. అహరోను అలా చేశాడు. దేవుడు చెప్పినట్లు అహరోను చేశాడు. ఆ దీప వృక్షము బంగారు నగిషీ కలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నగిషీ పని కలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి, నేను చెప్పాను కదా దీపస్తంభం క్రీస్తుకు పోలికని. ఈ మాదిరి ఎక్కడ కనపరిచాడు? సినాయి పర్వతం మీద కనపరిచాడు దేవుడు మోషేకి. ఈ మాదిరి ఎక్కడిది? పరలోకాన్ని. పరలోకంలో ద సెంట్రాలిటీ ఆఫ్ ద లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. మీకు దాని ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అచ్చట సూర్యుడు లేడు అని అంటాడు. సముద్రం లేదు నూతన భూమి మీద. మరి దానికి ఎవరు వెలుగు అంటే గొర్రె పిల్లయే దానికి వెలుగై ఉంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. ఐ యామ్ ద లైట్ అన్నాడు ఆయన. కనుక ఆయన వెలుగునందు ఒకడు తన యొక్క అంతరంగాన్ని చూసుకోగలుగుతాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమి చెప్పుచున్నది? ఇది కనుపరచబడిన మాదిరిని బట్టి చేయబడాల్సింది. మోసెస్ saw Jesus in the heaven. ఆ లైట్ యొక్క రిప్రజెంటేషన్ ఇక్కడ భౌతికంగా ఆ దీపాలలో నుంచి ఇచ్చాడు. కనుక క్రైస్ట్ మస్ట్ బీ డ్వెల్ట్ ఇన్ యువర్ హార్ట్ టు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అండ్ న్యూ అబౌట్ యువర్ సెల్ఫ్. 5వ వచనం నుండి మనకు వ్రాయబడినటువంటి మాటలు 14వ వచనం వరకు. కాన్సక్రేషన్ ఆఫ్ లెవైట్స్, లేవీయులను ప్రత్యేకపరిచి
పవిత్రపరిచి ప్రతిష్ఠ చేయటం అన్నమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 3 పదాలు వాడాడు ఇక్కడ. దేవుడైన యెహోవా ఈ లేవీయులను ఏర్పాటు చేసుకుంటానికి కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, ఇశ్రాయేలీయులలో కుటుంబములోని జ్యేష్ఠుల పక్షంగా దేవుడు ఒక తెగను ప్రత్యేకించుకొని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సత్యాన్ని సంఖ్యాకాండము 8వ అధ్యాయము 18వ వచనంలో రాశాడు. ఇశ్రాయేలీయులలో తొలుచూలు యొక్క ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను అని చెప్పాడు ఆయన. మారుగా అంటే బదులుగా. కాబట్టి దేవుడు లేవీయులను ప్రత్యేకించుకున్నాడు, పవిత్రపరుచుకుంటున్నాడు, మరియు ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మందిరము యొక్క పని చేయుటకు లేవీ గోత్రములో పుట్టిన పురుషులకు మాత్రమే దేవుడు అవకాశాన్ని, అర్హతను ఇచ్చాడు. లేకపోతే కుదరదు. మిగతా గోత్రాల వారు చేయకూడదు, దేవుని యొక్క సన్నిధికి రాకూడదు లోపటికి మందిరంలోనికి. లేవీయులలో మళ్ళీ యాజకులు ఉన్నారు. లేవీయులు 20 to 50 years ఏజ్లో ఉన్నవాళ్ళు, యాజకులు 30 to 50 ఆ ఇయర్స్లో ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా పిలిచాడు. తర్వాత ప్రధాన యాజకుడు అహరోను యొక్క కుటుంబం నుంచి వచ్చాడు. ఆయా సంవత్సరాల్లో ఆయా ఫ్యామిలీ గ్రూప్స్ను బట్టి హై ప్రీస్ట్స్ అహరోను ఫ్యామిలీ నుంచి ప్రయారిటీ ప్రకారంగా వచ్చి సేవ చేసేవాడు. కనుక ధర్మశాస్త్ర ప్రకారం దేవాలయంలో పనిచేయటకు ఏర్పరచబడినటువంటి లేవీయులను గురించి దేవుడైన యెహోవా మోషేకు చెబుతున్నాడు 5వ వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలులో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచు. ప్రత్యేకించాలి, సెపరేట్ చేయాలి, పవిత్రపరచాలి, శాంక్టిఫై చేయాలి. సెపరేషన్ అండ్ శాంక్టిఫికేషన్. మీకు చర్చిలో ప్రతి ఒక్కడు లెవైటే. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఇశ్రాయేలీయులు కాల్డ్ పీపుల్, చూజన్ పీపుల్. ఇశ్రాయేలు గోత్రాల్లో లెవైట్స్ స్పెషల్లీ కాల్డ్ ఫర్ హిస్ సర్వీస్. బట్ ఇన్ న్యూ టెస్టిమెంట్ ఆల్ వర్ కాల్డ్ అవుట్. The church was called out and all were consecrated. సంఘము లోకము నుండి వెలుపటికి పిలువబడి దేవుని కొరకు ఏర్పరచబడినదై ఉన్నది. కనుక ఎవ్రీ బిలీవర్ కెన్ ప్రీచ్ ద గాస్పెల్, యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ గాడ్స్ వర్క్. 2 పదాలు ఇక్కడ, ప్రత్యేకించాలి, పవిత్రపరచాలి. సో కాన్సక్రేషన్ సిస్టమ్ ఏమిటనేది ఇక్కడ తెలియచేస్తున్నాడు 7వ వచనం నుండి. వారిని పవిత్రపరచుటకు వారికి నీవు చేయాల్సింది ఏమిటంటే, వారి మీద పాప పరిహారార్థ జలం ప్రోక్షించు. అప్పుడు వారు మంగళకత్తో తమ శరీరం గొరిగించుకుని తమ బట్టలు ఉతుకుని పవిత్రపరుచుకున్న తర్వాత వారు పాప పరిహారార్థ బలిని అర్పించాలి. దాని కొరకు ఒక కోడెను తీసుకుని రావాలి. మీరు ఇక్కడ చూడండి, మనకి ఇదే సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీయులు పాప పరిహారార్థ బలి ఇచ్చేటప్పుడు 12 గోత్రాల వారు కూడాను వారు పొట్టేలు తీసుకొచ్చారు, గొర్రెలు తీసుకొచ్చారు. కానీ యాజకుల దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు కోడెను తీసుకొని రమ్మంటున్నాడు. గొర్రె చాలా చిన్న జంతువు, కోడె పెద్దది. కోడె అంటే గేదె, ఆ జాతిలోనిదే కోడె అంటాం, బఫెలో. కాబట్టి ఇట్ గివ్స్ మోర్ బ్లడ్ దాన్ ద ల్యాంబ్. అంటే మోర్ బ్లడ్ షెడ్ ఫర్ మోర్ శాంక్టిఫికేషన్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా కోడెను తీసుకుని రమ్మన్నాడు. దానితో పాటుగా
వారు చేయాల్సింది ఏమిటట? క్షవరము చేయించుకొనవలెను. శుద్ధి ఆచారం ఇది. తదుపరి వారు బట్టలు ఉతుకుని స్నానము చేయవలెను. మరియు వారు నైవేద్యమును అనగా తైలముతో కలిపిన గోధుమ పిండి తేవలెను. గోధుమ పిండి క్రీస్తును సూచిస్తుంది, తైలం పరిశుద్ధాత్మను సూచిస్తుంది. గోధుమ పిండి తైలంతో కలిపిందై ఉండాలి. వారి నిమిత్తం అంగీకరించబడాలంటే దే మస్ట్ బీ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ అండ్ మస్ట్ బీ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. దట్స్ హ్యాపెండ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఇది క్రొత్త నిబంధన విశ్వాసులకైతే అందరికీ చెందుతుంది. కనుక వీరిని ప్రత్యేకించడం విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క రక్షణతో పాటు వారికి పరిశుద్ధాత్మ శక్తి యొక్క అభిషేకం ఈ లెవైట్స్కు స్పెషల్గా ఇస్తున్నాడు. ఇది ఈ అభిషేకం ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్, వెలుపటి నుంచి లోపలకు. ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల జనరల్ బాడీని పిలవాలి. ఇట్ షుడ్ హ్యాపెన్ బిఫోర్ ఆల్ ద ఇజ్రాయలైట్స్. ఎందుకు అంటే వారికి తెలియాలి దేవుడు తమ కుటుంబాలలోని జ్యేష్ఠ సంతానం పక్షంగా లేవీలను ఏర్పరచుకున్నాడు. అందుకే వారిని మోసే ప్రత్యేకించాడు, అందుకే వారిని పవిత్రపరిచాడు, అందుకనే వారిని ప్రతిష్ఠ చేశాడు. వీళ్ళు మా నిమిత్తము పని చేయబోతున్నారని వాళ్ళకు తెలిసేటట్టుగా వాళ్ళతో జనరల్ బాడీ ఏర్పాటు చేయమన్నాడు. సాధారణ సభ అంటాం కదా, దాన్ని సర్వ సమాజ సభ అంటారు. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తీడుకుని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ చేతులను లేవీయుల మీద ఉంచాలి. చూడండి, అంటే చేతులు ఉంచటం ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ సిన్, అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ సిన్స్ ట్రాన్స్ఫర్ టు యూ యాజ్ ఎ ప్రీస్ట్. అదవుతుందా? ఈ ప్రీస్ట్ పాప పరిహారార్థ బలి ఇచ్చేటప్పుడు తన చేతిని తీసుకుని వెళ్ళి ఆ బలి పశువు మీద ఉంచుతాడు. అంటే హీ ట్రాన్స్ఫర్ ద సిన్ ఆన్ టు ద సాక్రిఫైస్ యానిమల్. బలి పశువు మీద పెడతారు. కనుక ఇక్కడ మనం చూస్తే లేవీయులు మీద ఇజ్రాయేలు తమ చేతులు ఉంచాలి. లేవీయులు యెహోవా సేవ చేయువారొకటకు అహరోనును ఇజ్రాయేలీయులను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠించాలి. జనరల్ బాడీ ప్రతిష్ఠిస్తోంది వీళ్ళను. అహరోనుతో కలిసి సర్వ సమాజము దేవునికి వీళ్ళని అప్పగించేస్తున్నారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం అండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి కాన్సిక్రేషన్ సిస్టమ్స్ లేవు. న్యూ టెస్టిమెంట్లో స్పిరిచువల్ కాన్సిక్రేషనే, ఆత్మ సంబంధమైన అభిషేకమే. బయట మనుషులు ఇచ్చేసేది అవసరం లేదు. దానిని దేవుడు అంగీకరించడు. అది ఓల్డ్ టెస్టిమెంట్లో సింబాలిక్గా చెప్పబడినటువంటి కాన్సక్రేషన్. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాన్సక్రేట్ చేసేస్తున్నాడు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని. నేను దేవుని సేవకి వచ్చిన సంవత్సరం 1990లో నన్ను ఒక చర్చిలో ఇట్లనే ప్రేయర్ చేసి ప్రత్యేకించి కాన్సక్రేట్ చేశారు ఓ పాస్టర్ గారు. అలా చేసినప్పుడు మా నాయన నన్ను ముద్దు పెట్టుకుని ఏడ్చాడు. ఎందుకంటే ఆ రోజు నుంచి కామన్ మెన్లా ఉండబోవటం లేదు నా లైఫ్. ఐఎమ్ డెడికేటింగ్ మై లైఫ్ స్పెషల్లీ టు ద మినిస్ట్రీ అనే భావనతో ఆయన కళ్ళము నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు దైవ సేవకుడు, ఆయనకి తెలుసు దేవుని సేవకుడు ఎన్ని కష్టాలు పడతాడు అని. అయితే బైబిల్ ఏం చెబుతుంది? న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా నో పర్టిక్యులర్ హ్యూమన్ కాన్సక్రేషన్స్. మనుషులు ఎవడు అభిషేకం చేయలేడు, దైవాత్మ చేయాల అభిషేకాన్ని. ఇది పాత నిబంధనలో ఛాయ కాబట్టి ఆ విధంగా జరిగింది. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఎవరీ క్రిస్టియన్ is consecrated by the Spirit of God for the work of God. దేవుని పని కొరకు అందరూ పిలువబడ్డవారే.
ఇది చెబుతున్నప్పుడు నేను చెప్పి తీరాలి. న్యూ టెస్ట్మెంట్ ప్రజెంట్ టైమ్స్లో ఏమిటనేది కూడా చెప్పాలి. తర్వాత 12వ వచనం, లేవీయులు ఆ కోడెల తల మీద తమ చేతులు ఉంచిన తర్వాత, చూడండి, ఇశ్రాయేలీయులు లేవీయుల మీద చేతులు ఉంచుతారు, లేవీయులు తమ చేతుల్ని కోడెల మీద ఉంచుతున్నారు. అప్పుడు లేవీయుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి యెహోవాకు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగా, రెండవ దాన్ని దహన బలిగా. ఒకటి పాప పరిహారార్థ బలి పాపాల క్షమాపణ కొరకు, 2 దహన బలి ఆరాధన కొరకు. పాప క్షమాపణ పొందిన ప్రతివాడు దేవుని ఆరాధించాలి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ వర్షిప్ హిజ్ లార్డ్. రక్షించబడిన ప్రతివాడు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. 13వ వచనం, అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించవలెను. ప్రతిష్టార్పణము. సహోదరుని సహోదరి, నీవు నీ సొత్తు కాదు, నువ్వు వెలబెట్టి కొనబడిన వాడు అంటాడు పౌలు గారు. మనము క్రీస్తు యొక్క సొత్తైన ప్రజలం, దేవుని సొత్తైన ప్రజలము. వి బిలాంగ్స్ టు గాడ్ అండ్ గాడ్ పర్చేస్డ్ us బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది న్యూ టెస్టిమెంట్ ఫార్ములా. కనుక ఆల్ మస్ట్ డూ ద గాడ్స్ వర్క్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ పీరియడ్. ఇక్కడైతే ఏం చెప్పాడంటే 13వ వచనంలో ప్రతిష్టార్పణంగా వారిని అర్పించాలి. అట్లు ఇశ్రాయేలీయులను లేవీయులు వేరుపరచాలి. లేవీయులు ఇక నా వారై ఉందురు. దే ఆర్ స్పెషల్ పీపుల్ టు గాడ్ అండ్ హిజ్ ఓన్ పీపుల్. ఇశ్రాయేలీలందరూ స్వజనులు, అయితే లేవీయులు పర్టికులర్గా డివైన్ వర్క్ చేయటానికి దేవునికి సమీపస్తులుగా ఉంటారు. దేవుని సేవా పని చేయటానికి దేవునికి చెందిన వారైపోతున్నారు వీళ్ళు. They belongs to God. They are separated from even the people of God. దేవుని ప్రజల్లో నుండి ప్రత్యేకించబడి వాళ్ళు దేవునికి చెందిన వారు అయిపోయారు. The ownership of Levites belongs to God. వాళ్ళకి రైట్స్ ఉండవు. God is the right for them. దేవుడే వారి హక్కు. వాళ్ళకి మిగతా వాళ్ళలాగా రైట్స్ ఏమి అప్లై కావు. They are bonded slaves to God, bonded servants to God. అంతకంటే గొప్ప ఆధిక్యత ఉంది. వాళ్ళు దేవునికి చెందిన వారు, దేవుడే వారి మీద అల్టిమేట్. కనుక వారికి ప్రత్యేకమైన ఆస్తులు ఉండవు, వారికి ప్రత్యేకమైన స్వాస్థ్యాలు ఉండవు. 12 గోత్రాల వారు వీరి కొరకు పురములను ఏర్పరిచి ఉచితంగా అప్పగించేస్తారు. 12 గోత్రాల వారు యుద్ధం చేసి సాధించిన వాటిని వీళ్ళు అనుభవించేటట్లుగా ఇచ్చేస్తారు. వీరి పోషణ బాధ్యత దేవుడిది అవుతుంది. ది డోంట్ వర్క్ ఈవెన్. వాళ్ళు పనికి కూడా వెళ్ళరు, దేవుని కొరకే ప్రతిష్ఠించుకుని ఉండిపోతారు. దేవాలయం పనిలోనే వాళ్ళు ఉండిపోతారు. దేవాలయం మీదే వాళ్ళు జీవనోపాధిని బతుకుతారు. అది దేవుడు వారి కోసం ఏర్పాటు చేసినటువంటిది అన్నమాట. 15వ వచనం, లేవీయులు నా వారై ఉందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడాలు సేవ చేయడానికి లోపలికి వెళ్ళవచ్చు. కాన్సక్రేట్ అవ్వకోకుండా మందిరంలో పనిచేయటానికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి రక్షించబడకుండా, ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా, ఒక వ్యక్తి క్రీస్తుని అంగీకరించకుండా, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని చేత అంతరంగంలో నివాసం కలిగి లేకుండా దైవ సేవ చెయ్యకూడదు. అలా చేయటానికి వెళ్ళినప్పుడు దురాత్మలు వారిని పడగొట్టేస్తాయి. పౌలు ఎవడో మాకు తెలుసు, ప్రభు ఎవడో మాకు తెలుసు అని చెప్పి దురాత్మలు హోలీ స్పిరిట్ని ఆపరేట్ చేయబోయినటువంటి వాళ్ళ మీద పడి, దురాత్మలు వదిలించబోయిన వాళ్ళ మీద పడి గాయపరిచినట్లుగా మనకు లేఖనాల్లో చూపిస్తుంది. కనుక దేవుని సేవ చేయటానికి, గుడారంలోకి వెళ్ళటానికి వాళ్ళు పవిత్రపరచబడి ప్రతిష్ఠించబడి
పాప పరిహారార్థ బలి అర్పించిన తరువాతనే దే ఆర్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద హెవెన్, ఎంటర్ ఇన్ టు ద టెంపుల్. కనుక ఒక మనిషి రక్షించబడితేనే ప్రభు సన్నిధికి వెళ్ళటానికి, ప్రభు సన్నిధిలో ప్రవేశించడానికి అర్హుడిగా ఎంచబడతాడు. ఇదంతా గాస్పుల్ యొక్క సింబాలిజం అంతా కూడా ఇందులో మనకు కనిపిస్తోంది. 16వ వచనం, ఇశ్రాయేలీయులలో వారు నా వశం చేయబడిన వారు. గుర్తుపెట్టుకోండి, నా వశం. దే ఆర్ అండర్ మై కంట్రోల్, నాట్ ఎనీబడీస్, నాట్ ద కింగ్స్ కంట్రోల్. రాజు స్వాధీనంలో ఉండరు వీళ్ళు, డైరెక్ట్గా దేవుని స్వాధీనంలో ఉంటారు. తొలిచూలైన ప్రతివానికి అనగా ఇశ్రాయేలీయుల్లో ప్రథమ సంతానానికి ప్రతిగా వారిని నేను తీసుకున్నాను. ఏలైనగా మనుషులలో, పశువుల్లో, ఇశ్రాయేల్లో తొలిచూలైనది యావత్తు నాది. ఎందుకన్నారో తెలుసా యావత్తు నాదని? ఐగుప్తు దేశంలో తొలిచూలైన ప్రతి వాణ్ణి దేవుడు సంహరించేశాడు. ఈ పస్కా బలి పశువు యొక్క రక్తం ఏ గుమ్మాల మీద, కిటికీల మీద రక్తం చెమర్చబడిందో ఆ ఇంటికి చెందినటువంటి తొలిచూలు బతికారు. కనుక అక్కడే డిక్లేర్ చేశాడు, తొలిచూలు నాది, దే బిలాంగ్స్ టు మీ అని. కనుక నేను వాళ్ళు సంహరించినాడు, వారి కొరకు నేను వీళ్ళని ప్రతిష్ఠ చేసేసుకున్నాను. వీళ్ళు నావారు అయిపోయారు, ఇప్పుడు ఆ రోజే అయిపోయారు. ఆ రోజున పుట్టిన వాళ్ళు కూడాను దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడిన వారు అయ్యారు. అర్థమవుతుందా? ఎప్పుడైతే పస్కా పండుగ రోజున ఐగుప్తుల వారు ప్రథమ పస్కా ఆచరించిన రోజున అదే రాత్రి ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానం చనిపోయారో, బ్రతికినటువంటి అన్ని 12 తెగల 12 గోత్రాల యొక్క జ్యేష్ఠులు దేవుడు తన వారిగా ప్రతిష్ట చేసుకున్నాడట. ఇశ్రాయేలీయులలో తొలిచూలైన ప్రతి వాడి కొరకు మారుగా లేవీయులను నేను తీసుకున్నాను. మరియు ప్రత్యక్ష గుడారంలో ఇశ్రాయేలుతో సేవ చేయుటకు, ఇశ్రాయేలుతో ప్రాయశ్చిత్తం చేయుటకు, సేవ చేయుటకు, టు డూ ద సర్వీస్, ప్రాయశ్చిత్తము చేయుటకు, టు గివ్ ద సాక్రిఫైస్, టు గివ్ ద సర్వీస్ అండ్ టు గివ్ ద సాక్రిఫైస్. మందిర సేవకు మరియు బలులు ఇవ్వటానికి నేను వెళ్ళి ఏర్పాటు చేసుకున్నాను. లేవీయులను అహరోనుకు అతని కుమారులకు అప్పగించాను. అహరోను కుమారులు చాలా ప్రత్యేకం. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు అంటారు వారిని. వారి చేతికి లేవీ ఫ్యామిలీని అప్పగించాడు. అంటే లేవీకి పుట్టినటువంటి కుటుంబాలన్నిటినీ కూడా తీసుకొచ్చి అహరోను ఫ్యామిలీకి అప్పచెప్పాడు. సీ ద సీక్వెన్స్ హియర్. ఇక్కడ చూడండి ఎలా ఉందో పద్ధతి. లేవీ యొక్క సంతానం కహాతీయులు, మెరారీలు, గెర్షోనీయులు, వీళ్ళని తీసుకొచ్చి అహరోను యొక్క సంతానానికి, అహరోనికి అంటే దే విల్ బికమ్ ద హై ప్రీస్ట్స్. ద హెడ్ ఆఫ్ ద వర్షిప్ సెంటర్ ఎవరంటే హై ప్రీస్ట్. హై ప్రీస్ట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లెవిట్స్ రిప్రజెంట్స్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్, ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, వర్కర్స్ ఆఫ్ క్రైస్ట్. అదవుతుందా? కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అహరోను ఫ్యామిలీ స్పెషల్లీ మేడ్ ఫర్ హై ప్రీస్ట్ జాబ్. ప్రధాన యాజకులు అవటానికి దేవుడు వారిని పిలుచుకున్నాడు. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమును సమీపించేటప్పుడు ఏ తెగులైనా ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును. ఎందుకు ఇశ్రాయేలీయులకు తెగులు తగలదంటే లేవీయులు మధ్యవర్తులకు వచ్చేశారు దేవునికి వారికి మధ్య. వాళ్ళిచ్చే బలియాగం అన్నదే అది మధ్యవర్తిత్వం వహిస్తోంది వారి ద్వారా. యేసుక్రీస్తుకు ఇదే పని. దేవునికి మానవులకు మధ్యవర్తిత్వం వహించిన వాడు ఆ ప్రభువే. అందుకే దేవుని ఉగ్రత మనుషుల మీద పడకుండా ఆయన మీద పడేది. ఇక్కడ లేవీయులు దేవుని ఉగ్రత కింద మనుషులు పడకుండా ఆ బలి పశువులను బలిస్తారు. ఆ విధంగా ప్రజల్ని వారి పాపాల నుండి, శిక్ష నుండి తప్పిస్తుంటారు.
వారి పాపములు ఆ సమయంలో కప్పబడతాయి. క్రీస్తు శిలువ తర్వాత పూర్ణమైన క్షమాపణ వారికి దొరుకుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్కి, ఓల్డ్ టెస్టిమెంట్ బిలీవర్స్ అందరికీ కూడాను క్రీస్తు శిలువలోనే అటోన్మెంట్ దొరికింది. అప్పటి వరకు వారి పాపములను కప్పు నిమిత్తం జంతువుల యొక్క రక్తం వినియోగించబడింది. 20వ వచనం, అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసమాజం యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేశారు. ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ డిడ్ ద సేమ్. దే ఒబేడ్ గాడ్. వారు దేవునికి లోబడ్డారు. లేవీయులు తమను పవిత్రపరుచుకుని వస్త్రాలు ఉతుక్కుని తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పించాడు. వారిని పవిత్రపరచుకు అహరోను వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాయశ్చిత్తం అంటే పాప పరిహారాధనలు ఇచ్చాడని అర్థం. తర్వాత లేవీయులు అహరోను ఎదుట అతని కుమారు ఎదుట ప్రత్యక్ష గుడారం సేవ చేయడానికి లోపలికి వెళ్ళారు. ప్రత్యక్ష గుడారములోనికి, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళారు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలు. ఒకటి ఆవరణము, కాంపౌండ్, హోలీ కాంపౌండ్, హోలీ ప్లేస్ అంటారు. పరిశుద్ధ స్థలం, గుడారం 2 భాగాలు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. గుడారంను 2 భాగాలుగా విడదీస్తూ తెర ఉంటుంది మధ్యలో, దట్టమైన తెర. ఈ గుడారము వెలుపట ఆవరణంలో ఉంటుంది. ఆవరణం చుట్టూతో కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ కూడా తెరలతోటే కడతారు. ఇది నేను నిర్గమకాండం చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. కనుక ఈ కాంపౌండ్ వాల్ ఏం చేస్తుందంటే కామన్ ల్యాండ్ నుంచి హోలీ ల్యాండ్ని సెపరేట్ చేస్తుంది, ప్రత్యేకించడానికి కాంపౌండ్ వాల్ చేస్తుంది. దీనిలో ఉండేటువంటి బలిపీఠము, దీనిలో ఉండేటువంటి గంగాళము, పీట అక్కడ మనకు కనబడతాయి. కనుక ఇవన్నీ కూడా స్ట్రైట్గా మీకు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసానికి తిన్నగా గేట్ వచ్చేస్తుంది అన్నమాట. తిన్నగా చూస్తే డోర్లోకి వచ్చిన వాడు మందసానికి కనబడతాడు. మందసం యొక్క వెలుపట ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే కర్టన్లో ఉండే డోర్ ఎదురుగా ధూపవేదిక ఉంటుంది. ధూపవేదిక ఉంటుంది. దాని మీద వేసేటువంటి సుగంధ సౌరంభం, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ శాంక్టిఫైడ్ మిల్, దాని చేత ఒక ప్రత్యేకమైన సుగంధ సౌరంభం చేత దేవునికి నిత్యము ఆ సువాసన, అవన్నీ కూడా అలంకారంగా చెప్పబడ్డాయి. క్రీస్తు యొక్క జీవపు వాసన ధూప వెలుగు నుండి వచ్చేటువంటి ఆ స్పెషల్లీ మేడ్ సెంట్ని సూచిస్తుంది. దాని స్ట్రైట్గా మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ బలిపీఠం కనపడుతుంది. కనుక బలిపీఠం దగ్గర బలి ఇచ్చి ఆ బలిని యొక్క రక్తాన్ని బలిపీఠం కింద పోసి గంగాళ దగ్గర శుద్ధి చేసుకుని అప్పుడు యాజకుడు లోపలికి వస్తాడు. కామన్ మెన్ ఎక్కడి వరకు వస్తారు? అవుటర్ కోర్ట్ ఉంది కదా, కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్న మెయిన్ గేట్, ఓన్లీ గేట్ ఉంటుంది అక్కడ. ఆ గేట్ దగ్గర ఆగిపోతారు. అక్కడికి లేవీయుడు వెళ్ళి కామన్ మెన్ తీసుకుని వచ్చినటువంటి బలి పశువుని తీసుకొని అక్కడనే వారి చేత ఆ జంతువు మీద చేయి వేయించి జంతువుని తీసుకొని ఆవరణం లోపలికి వచ్చి అక్కడ కట్ చేస్తాడు. ఆ రక్తం బలిపీఠం కింద మాస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ దేవాలయపు పరిధిలోనికి వచ్చేవాళ్ళు లేవీయులు ఒక్కలే. తర్వాత మందిరంలోనికి వెళ్ళేటువంటి వాళ్ళు యాజకులే. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు ప్రధాన యాజకుడు. కనుక లేవైట్స్ వర్క్ ఉంది, ప్రీస్ట్స్ వర్క్ ఉంది, హై ప్రీస్ట్ వర్క్ ఉంది. ఈ 3 కేటగిరీస్లో దేవుని యొక్క మందిరం యొక్క సేవ జరుగుతూ ఉండేది. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి అహరోను ఎదుట అతని కుమారులు ఎదుట లేవీయులు గుడారంలోనికి ప్రవేశించారు. యెహోవా లేవీయుల గురించి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేశాడు.
మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు. ఇది లేవీయులను గుర్చిన విధి. ఇది లేవీయులను గుర్చిన విధి. ఏమిటి ఆ విధి అంటే ఏజ్ గ్రూప్ కన్ఫర్మ్ చేశాడు. 24 నుంచి 26 వరకు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడు ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయడానికి రావాలి. ఎవ్రీ వన్ మస్ట్ కమ్. అందుకే లేవీయులకి నేటి విశ్వాసులు, న్యూ టెస్టమెంట్ బిలీవర్స్కి నేను వారు వీరు ఒకటే. లేవైట్స్, ఆల్ బిలీవర్స్ ఆర్ లేవైట్స్. ప్రతివాడు సేవ చేయాలి ఏదో ఒక రంగంలో. దేవుని మహిమార్థం దేవుని కొరకు సాక్షిగా సేవ చేయాలి. తానున్న చోట సువార్త సేవ తన జీవితం ద్వారా చేయాలి. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మానేయాలి. రిటైర్మెంట్ at 50 years. ఇప్పుడు మనకి ఏపీ స్టేట్లో 62 ఏళ్ళు చేశారు. ఉద్యోగులు మాకు వద్దు బాబు అంటున్నా కూడా చేశారు. ప్రభుత్వం వాళ్ళని మహాప్రేమించి 20 to 50. ఎందుకంటే వాళ్ళు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. బలులు ఇవ్వాల్సి ఉంటుంది, మాంసాన్ని ఖండించాల్సి ఉంటుంది, కట్టెలు తీసుకురావాల్సి ఉంటుంది, టెంపుల్ ఎప్పటికప్పుడు శుద్ధి చేయాల్సి ఉంటుంది. తర్వాత మూవబుల్ టెబర్నికల్ కదా, అది తెరలతో చేసింది, దాన్ని మొయ్యాల్సి ఉంటుంది. ఈ వర్క్స్ అన్ని వాళ్ళకు ఉంటాయి. అందుకనే 50 yearsకే రిటైర్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. అది మనం తెలుసుకోవాల్సింది. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయవలదు. పరిచర్య చేయాలి, పని చేయకూడదు. పరిచర్య వేరు, పని వేరు. పరిచర్య లేవీయులు చేసేది, పని 12 గోత్రాల వారు చేసేది. పని చేసే ప్రతి ఇశ్రాయేలీయుడు 12 గోత్రాల వారు దశమ భాగం తెచ్చి పరిచర్య చేస్తున్న లేవీయులకు ఇవ్వాలి. అది దేవుని యొక్క ప్రమాణం. కనుక పరిచర్య మాత్రమే చేయాలి, పనులకు వెళ్ళకూడదు. వీళ్ళు ఎజ్రా కాలంలో పనులకు వెళ్ళినట్లుగా రాస్తుంది. అందుకనే అప్పుడు చాలా సమస్య వారికి వచ్చింది. లేవీయులు పనికి వెళ్ళకూడదు, పరిచర్య మాత్రమే చేయాలి. లేవీయులు కాపాడవలసిన వాటి విషయం నీవు వారికి ఇలాగా నియమించాలి. వాళ్ళు ఆ టెంపుల్ని, దానిలో పరికరాల్ని అన్నింటినీ కాపాడాలి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ శాంక్చురీ. పరిశుద్ధ ఆవరణం అంతటికి వాళ్ళే బాధ్యత వహించాలి. ఇలాగ లేవీయులను గురించినటువంటి వివరణ 8వ అధ్యాయం సంఖ్యాకాండలో చెప్పబడింది. ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం.